గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్క్రిప్ట్ స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన ప్రధాన వార్తకు వెళ్దాము. ఈరోజు 12th February 2024. ఈరోజు బిజినెస్ న్యూస్లో మీకు ఇక్కడ రకరకాల టాపిక్స్ కవర్ అవుతుంది. అది ఒకసారి మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ మనకు ప్రతిరోజు నేషనల్ ఇంటర్నేషనల్ ఇండెక్స్ చూడడం జరుగుతుంది. ఇండాక్స్ గురించి చెప్పడం జరుగుతుంది. పీసీఆర్ నిఫ్టీ రేషియో గురించి చెప్పడం జరుగుతుంది. ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ 15 న్యూస్, రకరకాల 15 రకాల న్యూస్ పేపర్ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు అందివ్వడం జరుగుతుంది. అండ్ ఈరోజు టుడే బ్యాన్లో ఉన్న షేర్స్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఈరోజు కంపెనీ రిజల్ట్స్ ప్రకటించే కంపెనీ గురించి వివరాలు చెప్పడం జరుగుతుంది. అంటే చివరిగా మై చాయిస్ షేర్ టుడే, అంటే నాకు నచ్చే షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం షేర్ గురించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో చివరిగా చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మరొక ఇన్ఫర్మేషన్, మీకు ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బ్రోక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో దీనికి సుమిత్ బగ్డియా జిమ్నిస్ట్ డైలీ టిప్స్ జరుగుతుంది. సో మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో మీ యొక్క డిమాట్ నెంబర్, ఫోన్ నెంబరు తెలియజేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తించండి. మీకు ప్రతిసారి చెప్తున్నా, మంచి ఫండమెంటల్ షేర్స్ కొనాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ చాలా హైక్లో ఉంది. ఎప్పుడైనా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా పడినా కానీ ఫండమెంటల్ కంపెనీ పెరగడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఎవరి డిప్లో కూడా దాన్ని కొనడానికి చేసుకొని మళ్ళీ 5 to 20% పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ పోవాలి. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ. Disclaimer: it is educational purpose only. I am not a securities advisor. Please consult your financial advisor before investment. సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ డబ్బు సంపాదించాలంటే ఈ షేర్ మార్కెట్ ఎంత ఈజో అంత కష్టం కూడా, ఆసమాసి కాదు. కాబట్టి ఈ కింది లక్షణాలకు ఎవరికైతే ఉంటారో తప్పకుండా విజయం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటే పేషెన్స్, ఓపిక ఉండాలి. తర్వాత బిలీవ్నెస్, నమ్మకం ఉండాలి. డిసిప్లిన్, క్రమశిక్షణతో నాలెడ్జ్ గెయిన్ చేయాలి. షేర్ మార్కెట్లో నాలెడ్జ్ అని కంపల్సరీ. నాలెడ్జ్ బేసిక్ మీదే షేర్ మార్కెట్ మొత్తం నడుస్తుంది. కాబట్టి ప్రతి షేర్ ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అనే విషయము మనకు తెలిసి ఉండాలి. దాన్ని రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. లేదా నిపుణుల సాయంతో చేయాలి. కరెజ్తో ముందుకు సాగాలి. డబ్బుతో సంబంధించింది కాబట్టి ధైర్యంగా పెట్టుబడి పెట్టి లాంగ్ రన్లో ఉండాలి. కనీసం ఒక షేర్ పెట్టినప్పుడు నా అనుభవం ప్రకారం 3 months నుంచి 3 years ఇస్తే కానీ దాని యొక్క హెచ్చుతగ్గులు మీకు తెలిసి రావు. కాబట్టి లాంగ్ రన్ ఉండడం మంచిది. ఓన్ మనీ, సొంత డబ్బుతోనే మనం బిజినెస్ చేయాలి. అది గుర్తించండి. సో ఇక్కడ బిజినెస్ ఇండెక్స్, ఇక్కడ మనకు ప్రతిరోజు కూడా బిజినెస్ ఇండెక్స్ ఇస్తాము. అందులో యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్, ఈ 3 మార్కెట్ల ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ సంబంధించింది కాబట్టి వీటి యొక్క స్థితిగతులు, వీటి యొక్క జరిగే చర్యలను బట్టి కూడా మన మార్కెట్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మనము రోజు తెలుస్తుంటేనే అప్పుడు మన మార్కెట్ మీద కూడా ఒక మంచి అభిప్రాయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి డిఫరెంట్ టైంలో ఓపెన్ అయితే వాటిని గమనించండి. డౌ జోన్స్ మన ఫ్రైడే నాడు 58 పాయింట్ డౌన్, నాస్డాక్స్ 196 పాయింట్స్ అప్, S&P 529 అప్. అండ్ మన యూరోపియన్ మార్కెట్, ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్, జర్మనీ ఏకంగా 23, 18, 37 పాయింట్ డౌన్ ఉంది. అది గమనించండి. ఇప్పుడు ఆసియన్ మార్కెట్స్ ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ఆసియన్ మార్కెట్స్ అన్ని మన హాలిడే ఉన్నాయి. ఒక సింగపూర్ ఒకటి నడుస్తుంది. అది కూడా ఇప్పుడు లాభాల బాట 100 పాయింట్ లాభాలు నడుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మన ఫ్రైడే నాడు అమెరికా మార్కెట్, సింగపూర్ నిఫ్టీని బట్టి చూస్తే ఈరోజు మన మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అది గ్రహించండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కూర్చోండి. అట్లనే మా ఫ్రైడే నాడు మన ఫారినర్స్ సుమారు 141 కోర్స్ షేర్స్ను బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు సెల్ చేశారు 422. సో ఫ్రైడే నాడు మన నిఫ్టీ 65 పాయింట్స్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 623 పాయింట్ పెరిగింది. సెనెక్స్ 169 పాయింట్ పెరిగింది. కానీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ తగ్గాయి. గుర్తించండి. 439, 230 చొప్పున. సో ఇండియా విక్స్, మీకు ఇండియా విక్స్ ప్రతిసారి చెప్తున్నా, ఇండియా విక్స్ 15 కన్నా ఎబవ్ ఉంటే మార్కెట్కు డేంజర్ పడిపోయే అవకాశం ఉంటుంది. అది గ్రహించండి. కాబట్టి మనము మార్కెట్లో ఆశుద్ధిగా వేయాల్సిన సమయం ఇప్పుడు. సో మార్కెట్ మన ఫ్రైడే నాడు 0.3 తగ్గి ఇప్పుడు 15.45 ఉంది. సో ఈ ఇండెక్స్ ఎంత తగ్గితే మన మార్కెట్ అంత రిటర్న్కి అవకాశం ఉంటుంది. గుర్తించండి. అంటే పీసీఆర్ నిఫ్టీ కూడా మార్కెట్ హెచ్చుతగ్గులు చేస్తుంది. పీసీఆర్ నిఫ్టీ రేషియో ఎప్పుడైనా 1 కన్నా ఎక్కువ ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇండియా విక్స్, పీసీఆర్ నిఫ్టీ రెండు అపోజిట్ నడుస్తుంది. అది గమనించండి. ఇదేమో ఇది మార్కెట్ తగ్గడానికి చూస్తుంది. ఇక్కడ పీసీఆర్ ఇక్కడ తగ్గింది కాబట్టి మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. సో ఇట్లా మార్కెట్లో ఉంటుంది కాబట్టి గమనించండి. ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా ప్రతి షేర్ గురించి కరెంట్ మార్కెట్, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, క్యాపిటల్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ గుర్తించండి.
ఇక్కడ ప్రతి షేర్కు కాయిన్ మార్కెట్ ఇయర్ హై అండ్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ క్యాపిటల్. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా మీకు కంపెనీ మంచిగా చెడుగా స్ట్రాంగ్గా విన్నతి వస్తుంది. ఒకటే సింపుల్ ఫండమెంటల్ టెక్నిక్ ఏంటంటే ఎప్పుడైతే క్యాపిటల్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తుందో అది మంచి కంపెనీ మనం భావించాలి. అట్లనే ఇయర్ హై లో చూసుకొని మనము ఇందులో చూసుకోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఇక్కడ మనము పటాపట్న మన వార్తకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇద్దాము. పెన్నార్ ఇండస్ట్రీ మన హైదరాబాద్ మన తెలంగాణ బేస్డ్ కంపెనీ. పెన్నార్ ఇండస్ట్రీ 20% అప్లో మన రిజల్ట్ పార్టీ ఇచ్చింది. 20% అప్తో 745 crores. సో అది గమనించండి. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా గమనించండి, దాని యొక్క హై అండ్ ప్రాఫిట్ క్యాపిటల్ అది. నెక్స్ట్ వార్త అరవింద ఫార్మా కూడా నెట్ ప్రాఫిట్ 90% అప్పు ప్రకటించింది 936 crores. సో ఇది కూడా ఈ రోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది, గమనించండి. ఐఓసి బ్యాంకు దాన్ని ఇప్పుడు స్థాపించి 88 years అయిన సందర్భంగా మన సుమారు 88 బ్రాంచెస్ ఓపెన్స్ తోటి ఇండియాలో పెట్టబోతున్నట్టు ఒకటి వాళ్ళ డిసిషన్ తీసుకున్నారు. సో దీని మూలంగా కంపెనీకి రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి ఈ షేర్ను కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది అక్నోమెంట్ చేసుకోవాలి. ఈ వార్త బట్టి అది గుర్తించండి. సో ఇక్కడ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కరెంట్ మార్కెట్ ఇయర్ హై ప్రాఫిట్ క్యాపిటల్ కాబట్టి దీన్ని చూడండి. ఎందుకంటే దీన్ని చదవకుండా పోతే మనకు టైం అనేది కొద్దిగా ఇది అవుతుంటుంది. సో మా ఫోకస్ వార్తల మీద ఫోకస్ పెడతాము, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఇక్కడ ఇచ్చే పెద్ద కామెంట్ కూడా నా అనుభవ ప్రకారం చెప్తాను కాబట్టి అది గుర్తించండి. టాటా పవర్ కూడా రిజల్ట్ మామూలుగా అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఇయర్ మొత్తం ప్రాఫిట్ ఇచ్చింది. సో ఈ టాటా పవర్ మీకు ప్రసాద్ చెప్పిన చాలా పెరిగి ఉంది. బట్ ఇలాంటి షేర్ను 100 షేర్లు కొనే బదులు 25 షేర్లు కొనాలి. దీన్ని అప్లోడ్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్యూచర్లో లాంగ్ రన్ ఉన్న వంచాలకు ఫైనల్ పోయే అవకాశం ఉంది. బట్ తగ్గినప్పుడు ఇలాంటి షేర్లోనే, ఎందుకంటే కొద్దిగా చాలా పెరిగినాయి కాబట్టి తగ్గినప్పుడు తీసుకోవడం మంచిది. పోర్ట్ఫోలియో ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న రేట్ నుంచి ఎప్పుడైనా 5% 10% తగ్గితే దీన్ని మనం పోర్ట్ఫోలియో పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. అట్లనే ఒక 5.20% పెరిగితే మీకు మన ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కూడా అలా కూడా మనం బిజినెస్ చేయొచ్చు. పెరిగినప్పుడు కొద్దిగా అమ్ముకోవడం, సగం ఉంచుకోవడం, మళ్ళీ అది పెరిగితే సగం అమ్ముకోవడం. ఒక తగ్గిందాం మళ్ళీ దాన్ని కొంటూ పోవాలి. అందుకే మీరు ఒక 5-6 కంపెనీలు పెంచుకొని సుమారు 9-10 లోపల మంచి కంపెనీ ఎంచుకొని వాటిని మీరు లాభాలు స్వీకరించవచ్చు. నెక్స్ట్ వార్త మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా ఇది ఒక మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ. ఒక నాగపూర్ బేస్డ్ హాస్పిటల్ కొనుగోలు చేసింది 40,000. సో ఇప్పుడు కొనుగోలు చేసింది కాబట్టి 2-3 రోజులు పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ పెరిగిన తర్వాత తగ్గుతుంది, ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు అమ్మేసుకుంటారు కాబట్టి మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ అప్పుడు కొనాలి, అది గుర్తుపెట్టాలి. నెక్స్ట్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారంగా CG పవర్ అనౌన్సెస్ JV ఇన్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 ఫారెన్ ఫండ్స్. ఈ CG పవర్ అనేది మన మురుగన్ గ్రూప్ సంబంధించింది. 2B ఇన్వెస్ట్మెంట్ దీని యొక్క ప్రొపరేటరు, మంచి గ్రూపు. ఇందులో లాంగ్ రన్ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు సెమీ కండక్టర్స్ పోతుంటే వార్త వచ్చింది. సెమీ కండక్టర్స్ కూడా ఇప్పుడు ఆటోమొబైల్లో ఉపయోగించే ఒక మంచి ఐటమ్. అది చాలామందికి తెలుసు. ఇది చాలా ఉపయోగపడే ఇది. సో దీని మూలంగా కంపెనీకి ఫ్యూచర్లో రెవెన్యూ అండ్ ఇంకా మంచి అవకాశం ఉంది. చూడండి, రేట్ కరెంట్ మార్కెట్ అవన్నీ ఇక్కడ ఇచ్చాం కాబట్టి వాటిని ఒకసారి గమనించండి. అండ్ ఉడ్కో ప్లాన్స్ టు రేజ్ సుమారు 20,000 ఫండ్స్ రేజ్ చేయబోతుంది ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ఉడ్కో గవర్నమెంట్ కంపెనీ. ఈ కంపెనీ చూడండి, ఇది గత 4-5 నుంచి అసలు పెరగలేదు. అంతకుముందు 30, 40, 50 ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 పెరిగింది. సో ఇప్పుడు దీనికి అవకాశం ఉంది. బట్ ఇప్పుడు దీన్ని తగ్గినప్పుడు తీసుకున్న షేర్ కింద అయింది ఇప్పుడు. కాబట్టి 30-50 నుంచి 4 పెరిగింది కాబట్టి కింద ఉన్న వాళ్ళు అమ్ముకోవడానికి ఉంటుంది. సో ఇలాంటి తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా కొనే వాళ్ళతో కూడా కొద్దిగా తక్కువ తీసుకొని మళ్ళీ తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. నెక్స్ట్ నియర్ టర్మ్ పాజిటివ్ ఫర్ డెలివరీ అనే కంపెనీ ఉంది. మన లాజిస్టిక్లో ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. బట్ ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ లిస్ట్ అయింది. ఇది లిస్ట్ నుంచి లాస్ట్లో ఉంది. బట్ ఫస్ట్ టైం ఇప్పుడు ప్రాఫిట్లో ప్రకటించింది. ఫ్యూచర్ దీనికి బాగానే ఉన్నట్టు చాలామంది చెప్తున్నారు, అది గుర్తించండి. సో ఈ క్వార్టర్లో రిజల్ట్ మంచిగా వచ్చింది కాబట్టి ఇది రేట్ పెరగడానికి అవకాశం ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కంపెనీ. నెక్స్ట్ 9వ వార్త ఇమామి కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. FMGSకి సంబంధించిన 9% 258 crores. సో ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. బట్ ఇది కూడా కొద్దిగా పెరిగి ఉంది కాబట్టి తగ్గినప్పుడు తీసుకొస్తారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మమా ఎర్త్, ఇది వన్స్ కన్జ్యూమర్ అంటారు. ఇది మన ఈ మధ్య లిస్ట్ అయింది. మంచి రిజల్ట్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 265%, 29 crores. సో మంచి ఫ్యూచర్ ఇచ్చే కొత్త జనరేషన్ కంపెనీ కాబట్టి ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
సో దాని రేటు ఇయర్ వాటిని క్యాపిటల్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని గమనించండి. లైవ్ మింట్ ప్రకారం కూడా నెస్లే ఇండియా కూడా ఇంటర్మ్ డివిడెండ్ ప్రకటించింది ₹7. దాని రికార్డ్ డేటు 15 రూపీస్. ఇక్కడ ఇది ఎస్బీఐది, ఇంకోటి ఎస్బీఐ ఉంది. ఇది ఎస్బీఐ లైవ్ మింట్ ట్రెండింగ్ షేర్కి ఉంది. ఎస్బీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎస్బీఐ కూడా ఇది ఫ్యూచర్లో ₹1000 అవకాశం ఉంది. ఇప్పటికి కొంత పెరిగింది, 725 నడుస్తుంది. బట్ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు 45 ఉంచుకొని షేరు ఫ్యూచర్లో ఒక 1 ఇయర్లో కానీ 6 మంత్స్లో కానీ టైం మనం చెప్పలేం, కానీ ఇది 4 ఫిగర్ దాటడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు చూసుకోవాలి. నెక్స్ట్ నెస్లే ఇండియా, ఇది ₹7 డివిడెండ్ ప్రకటించింది. 15th ఎవరైతే 14th ఫిబ్రవరిలో ఈ షేర్స్ ఉంటే వాళ్ళకి ₹7 ఫస్ట్ షేర్ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కూడా స్ప్లిట్ టైమ్స్ తగ్గింది. ఈ షేర్ ఫ్యూచర్ పెరగడం బాగుంది. కనీసం 2-3 పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వార్త, ఇర్కాన్ నెట్స్ ఇంటర్నేషనల్ మంచి రిజల్ట్ ప్రకటించింది, రైల్వేకి సంబంధించింది. అండ్ డివిడెండ్ కూడా ప్రకటించింది ₹1.80. ఫిబ్రవరి లోపల ఎవరికైతే ఫిబ్రవరి 15 లోపల ఇక కొంటారో వాళ్ళకు ఆల్మోస్ట్ ₹1.80 పర్ షేర్ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో దానికి సంబంధించి చూడండి. నెక్స్ట్ వార్త, బైకాన్ సంబంధించిన అది ఒక మన స్నాడో జాస్ట్తో ఎంఓ పెట్టుకుంటూ వార్త వస్తుంది. ఇది కూడా ఫ్యూచర్లో పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించాలి. ఇందు ప్రకారం టాటా స్టీల్ అనే వాళ్ళు ఒడిశాలో వారికి మంచి స్టీల్ సర్టిఫికేషన్ వచ్చిన వార్త వచ్చింది. టాటా స్టీల్ ఫ్యూచర్ 150 దాటితే ఇంకెక్కువ పెరగడానికి అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన సందేహం లేకుండా ఈ షేర్ని అక్టివేట్ చేసుకోవచ్చు, అది గుర్తించండి. ఎకనామిక్ స్టెప్ ప్రకారం హెచ్పిసిఎల్ కమిషన్ బార్మర్ రిఫైనరీ బై జనవరి 2025. దీని ఒక రిఫైనరీ అది 2025 వరకు మన కమిషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తుంది. కాబట్టి దాని మూలంగా ఈ షేర్ పెరగడానికి వస్తుంది. ఈ మధ్య ఈ షేర్ కూడా పెరిగింది. ఈ షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ డివిడెండ్స్ మన రీసెంట్ ₹15 డివిడెండ్ కూడా ఇచ్చింది, డేట్ అయిపోయింది. అండ్ డివిడెండ్ ఇస్తుంది కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు మనం అక్టివేట్ చేసుకోవాల్సింది. స్టాకేజ్ ప్రకారం డిసిఎస్ సిస్టమ్ అంటే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, డిఫెన్స్ కంపెనీ. ఇది మెయిన్గా ఇజ్రాయెల్ కంట్రీతోనే ఒప్పందం పెట్టుకుంది. మన గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఉంది. గవర్నమెంట్ ఎప్పుడైనా ఫారెన్ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చినప్పుడు 30% మన ఇండియన్ ఇండస్ట్రీకి ఇవ్వాలి. సో ఆ బేస్లో దీనికి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ మధ్యన 500 crores యొక్క క్యాప్ మన అమౌంట్ని కూడా ఇది కలెక్షన్ చేసింది. ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ వార్త, ఓఎన్జీసీ ఉంది. ఓఎన్జీ కూడా దాని యొక్క క్వార్టర్ రిజల్ట్ ప్రకటించింది. 10,748 crores, అంతకుముందు 11,065. కొద్దిగా తగ్గింది. దీని మూలంగా 2-3 రోజులు షేరు తగ్గే అవకాశం ఉంటుంది. బట్ మళ్ళీ పెరిగినప్పుడు తీసుకున్న షేరు, అది గుర్తించండి. సో మా చాయిస్ షేర్ తీసుకునే DC60 అని చెప్పిన నా ప్రకారం షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇది మంచి కంపెనీ, ఒక తగ్గినా కానీ అక్టివేట్ చేసుకోవచ్చు. అంతకుముందు ఇండియన్ ఓటర్స్ ఇచ్చాము. ఇండియన్ ఓటర్స్ కూడా ఓటర్ షేర్స్ పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. బ్యాండ్లో ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చినాం, 11 షేర్ లిస్ట్ చూడండి. జీ నుంచి ఆల్మోస్ట్ అరబింద్ వరకు ఇవి బ్యాండ్ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కొనడానికి వీలుండదు, ఈరోజు అమ్మడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఈ షేర్స్ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే ఈరోజు రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఒక 12 కంపెనీ రిజల్ట్స్ రాబోతున్నాయి. కోల్ ఇండియా నుంచి ఆల్ఫార్గో లాస్ట్కు ఈ లిస్ట్ చూడండి. ఈ షేర్లో కూడా ఈరోజు హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని గమనించండి. సో ఈ షేర్ల రిజల్ట్ మంచి ప్రకటిస్తే తర్వాత రేపటి నుంచి పెరగడానికి ఒక 3 months వరకు హెచ్చుతగ్గులు అయినా ఒక రిజల్ట్ బాగుంటే వీటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది గుర్తించండి. సో వార్త ముగించే ముందు మళ్ళీ అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ ఫర్ మోరల్ సపోర్ట్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మోరల్ సపోర్ట్ ఇస్తాను అనుకుంటాను. అట్లనే చూస్తున్న వారు లైక్ చేస్తే అది మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిరర్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.